హలో దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారులే మీకేంది మీరు ఎట్లున్నా మస్తుంటారని నాకు ఎరికే కానీ నా పరిస్థితి ఏంది మామ గిట్ల అయిపోయింది పెద్దత్త కొడుకు పెళ్లికి పోతే చిన్నత్త కొడుకు చీరబట్టి గుంజిండి అన్నట్టు నేనేదో మా దోస్తుగాడు అడిగిన కానీ పలావ్ చేసి పెడితే మిగిలిన దోస్తులు అందరూ నా మీదకి పంచతకు వచ్చింది ఆడొక్కడేనారా నీకు దోస్తు మేము అందరం కదా మా కోసం ఏం చేయమంటే అరే పంచ ఎందుకురా నాయన మీకు ఏం కావాలో చెప్పు నేను చేసి పెడతా అనేసరికి చికెన్ పచ్చడి కావాలన్నారు నీ అమ్మ మొలతాడు లేక మొగుడు ఏడుస్తుంటే పెళ్ళం వచ్చి పుస్తలతాడు అడిగింది అన్నట్టు నాకే గతి లేక నేను ఏడుస్తుంటే మీకు చికెన్ ఎడికెళ్ళి తెచ్చి పెడతారా అంటే మా అమ్మ సౌదరాన్ని మేము తెచ్చిస్తాం కానీ నువ్వు పచ్చడి చాలేసరికి నీ అమ్మ నాకేం బాధ వచ్చిందని అడుగు మీద కూర్చున్న ముసల్దాన్ దగ్గర ఆకడుకొని దౌడకేసుకొని వాళ్ళు తెచ్చిన చికెన్ కడగాలి ఇంత ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకొని కడాయి పెట్టుకొని కడాయిలు ధనియాలు గరం మసాలా జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిగించి దాన్ని మిక్సీ పట్టి పెట్టుకొని అదే కడాయిలు ఇంత నూనె పోసేసి కడిగి పెట్టుకున్న చికెన్ పీస్లను వేయించుకోవాలి మామ ఎట్లుండాలంటే ఎర్రగా ఉండాలి పట్టుకుంటే వాళ్ళగాలి వేయించుకున్న చికెన్ పీస్లను ప్లేట్లకు తీసుకొని అదే కడాయిలు ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని ఎచ్చిపచ్చి వాసన పోయేదాకా కలుపుకొని అల్లనే వేయించి పెట్టుకున్న చికెన్ పీస్లు వేసుకొని కిందికి మీదకి కలుపుకొని దాంట్లోనే ఇంత ఉప్పు కారం పసుపు వేసుకొని కిందికి మీదకి కలుపుకొని కొద్దిసేపు దాన్ని అట్లా వదిలేసి దాంట్లో మేము ఇంతకుముందు పట్టు పెట్టుకున్న మసాలా వేసుకొని ఆ మసాలాను కూడా కిందికి మీదకి కలుపుకొని ఒక 5 నిమిషాలు స్లిమ్లో వదిలేసాం మామ మన రెసిపీ రెడీ దాన్ని చల్లగా ఏదాకా వదిలేసి దాంట్లో 2 నిమ్మ బద్దలు వెండితే ఉంటుంది మామ అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంకేముంది దాన్ని ఒక ప్లేట్లు వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తినాల్సిందే మా రెసిపీ అయితే క్రేజీ వచ్చింది మీది ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి లేదా మీకు పెట్టుకోవడం రాదంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి పక్కా మీకోసం నేను చికెన్ పచ్చడి పెట్టి